యాక్చువల్గా మీకు కోవిడ్కి ముందు ఉన్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి కోవిడ్ తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్కి డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. అవునండి. ఆ చేంజ్ అనేది రావడానికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? ఒకటి రెమ్యునరేషన్స్ పెరగడం అండి. అది పెరగడానికి కారణం కూడా ఏంటంటే ప్రొడ్యూసర్స్ కూడా అంత ప్రాఫిట్స్ నాన్ థియేటర్కల్లో రావడం కోవిడ్ తర్వాత అవన్నీ అప్పుడంటే ఓటీటీ వచ్చాయి కాబట్టి అవి హై రేట్స్ వచ్చాయి కాబట్టి వస్తున్నాయి కదా అని వాళ్ళు కూడా పెంచడం జరిగింది. వాళ్ళు కూడా ఏమంది వాళ్ళ వల్లనే కదా మనకు వస్తుంది అనుకొని పెంచడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే అది తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు కూడా తగ్గించుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. అది జరుగుతుంది ఇప్పుడు. అంటే తగ్గించుకోమని అంటలేదు, నిజంగా చెప్పండి అది జరుగుతుందా కదండి. అది ఆ మోడల్లో వెళ్ళకపోవచ్చు. బట్ పార్ట్నర్షిప్ మోడల్ అనేది పర్ఫెక్ట్ అండి. దానికి మా పార్ట్నర్షిప్ మోడల్ ఉన్నప్పుడు మీకు ఇంకా రెమ్యునరేషన్ ఉండదు కదండి, మీకు ప్రాఫిట్లో తీసుకోండి. మోడల్ అనేది ఒక పెద్ద రేంజ్ హీరోల వరకు అది ఓకే, ఒక మినిమం రేంజ్ హీరోలు వాళ్ళు కూడా రావాలండి అనేది వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆంధ్ర కింగ్ తాలూకా పార్ట్నర్షిప్లో చేసాము, ఇరుముడి వీఆర్ డూయింగ్ ఇన్ పార్ట్నర్షిప్. సో వీళ్ళందరూ కూడా హై రేంజ్ హీరోస్ కాకపోయినా మిడ్ రేంజ్ హీరోస్ అనండి, పెద్ద హీరోస్ అనండి, వీళ్ళు ఇప్పుడు దిగినప్పుడు స్లోగా అదర్ పీపుల్ ఆల్సో విల్ కమ్. అంటే వీ గాట్ టు నో దట్ శర్వానంద్ గారు వీళ్ళు కూడా దే ఆర్ రెడీ టు గెట్ ఇన్ టు పార్ట్నర్షిప్ మోడ్ అని. ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ మోడ్లోకి ఎప్పుడైతే వస్తారో డైరెక్టర్ అండ్ హీరోస్, వచ్చిన వెంటనే మీ మేజర్ కాస్ట్ అనేది ఫస్ట్ తగ్గిపోతుందండి. మీకు మినిమం ఎక్స్పెన్సెస్ డ్రా చేసుకోవడం ఉంటుంది కానీ మేజర్ ఎక్స్పెన్సెస్ తగ్గిపోయినప్పుడు మీకు ఆటోమేటిక్గా సినిమా హిట్ అయింది అనుకోండి. ఇప్పుడు పుష్ప ఉంది మోడల్, అదే మోడల్ అన్ని చోట్ల ఫాలో అవ్వచ్చు కదండి. పుష్ప కూడా అంతే కదండి, హీరో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ పార్ట్నర్స్ ఇన్ దాట్. సో ఆ రెవెన్యూ షేరింగ్లోనే చేసుకున్నారు. అలాగే ఇప్పుడు నెమ్మదిగా చేంజ్ అవుతుందండి. ఎందుకంటే ఏదైనా సరే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయినప్పుడు కరెక్షన్ అనేది అవుతుందండి. 100% ఆ కరెక్షన్ జరుగుతుందండి. ఇప్పుడు అది కాకుండా వేరే కాస్ట్ కూడా పెరగడానికి కారణం ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందండి. అంటే ఇప్పుడు వేజెస్ పెరిగిపోయాయి, పెట్రోల్ పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది, ఫ్లైట్ ఛార్జెస్ పెరిగిపోయాయి, హోటల్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు ఎవరు ఇంతకుముందు 3,000-4,000 రూపాయల్లో 5 స్టార్ హోటల్లో అకామిడేషన్ వచ్చేది, మీరు ఈరోజు 20,000 పెట్టినా రావడం లేదు. సో అవన్నీ ఇప్పుడు 3 times 6 times పెరిగిపోయినట్టే కదండి. ఇప్పుడు డీజిల్ ఇంతకుముందు 80 రూపాయల్లో ఉండేది, ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు 120కి వెళ్ళిపోతా అంటున్నారు. అలానే వేజెస్ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 6 years ఓన్లీ వీ సీన్ 3 times 30% ఇంక్రీజ్లో. ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరిగాయి, తప్పదు. అది వద్దు తప్పవు కొన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్. బట్ వేరే తగ్గించుకోవడం కంపేర్ టు అదర్ లాంగ్వేజ్, మీకు సపోజ్ మలయాళం కానీ తమిళ్ కానీ తీసుకుంటే ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అనేది ఇక్కడ ఎంత పెరిగిందో వాళ్ళ దగ్గర అంత రేంజ్లో పెరగలేదు. కేవలం మన దగ్గర మాత్రమే ఆ రేంజ్లో పెరిగింది. దానికి ప్రొడ్యూసర్స్ కారణం అనుకోవచ్చా? ప్రొడ్యూసర్స్ కారణం కాదండి. దానికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కొంచెం మనకంటే తక్కువ ఉండడం కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని లొకేషన్స్ అవనండి, లేదంటే ఈవెన్ వేజెస్ కూడా వాళ్ళు మన వర్కర్స్తో కంపేర్ చేస్తే వాళ్ళ వేజెస్ తక్కువ. సో దానివల్ల వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉందండి డెఫినెట్గా. బట్ అక్కడ కూడా హీరో రెమ్యునరేషన్స్ ఇప్పుడు అవి కూడా పెరిగిపోయాయని అంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా నెమ్మదిగా స్లోలో మనం ఇప్పుడు ఇంతకుముందు చూసిన ఫేజ్ని ఇప్పుడు వాళ్ళు చూడబోతున్నారు, వాళ్ళు కూడా పెంచేశారు. ఇప్పుడు తమిళ్ హీరోస్ కూడా హెవీ రెమ్యునరేషన్సే కదండి. సో వాళ్ళు కూడా అన్వైబుల్ అయిపోతుందని వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ మోడల్లోకి దిగుతున్నారండి ఇప్పుడు. సో అలాగా స్లోగా పార్ట్నర్షిప్ మోడల్ దిగితే మీకు సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు. వాళ్ళు ముందే మేల్కొన్నారు అనుకోవచ్చా? అది పెరుగుతున్నది గమనించే మన తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మేల్కొని పార్ట్నర్షిప్ మీద చేయాలని వాళ్ళు మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేశారు కదా. అంతేగాని మరి వర్కౌట్ కానప్పుడు ఏం చేస్తున్నాడు అంటే నేను అనేది వాళ్ళు మేల్కొన్నారు, మన వాళ్ళు కూడా ఇంకా ఆటోమేటిక్గా అంటే మన హెవీ డిస్కషన్స్ కాకుండా జరిగిపోతుందని నా ఫీలింగ్ అండి. ఆల్రెడీ మేమే చూస్తున్నాం కదా, మా సినిమాల్లోనే జరుగుతున్నాయి కాబట్టి స్లోగా అందరూ ఎవ్రీవన్ విల్ ఫాలో ఇంటూ ప్లేస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయిపోతుందండి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా, మాకు కూడా చేయండి అని నెక్స్ట్ ప్రొడ్యూసర్ కూడా అదే హీరోని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే అడుగుతారు కదా. సో స్లోలీ ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్. అలా ఎందుకండి హ్యాపీగా ఉంటుంది కదా అందరికీ. ప్రాఫిట్ వచ్చిందంటే తీసుకోండి, ప్రాఫిట్ రాలేదనుకోండి, సరే నేను పడిన కష్టం ఈ సినిమాలో నాకు ఏం రాలేదు అని అనుకుంటారు. సో దానివల్ల అట్లీస్ట్ ప్రొడ్యూసర్ నష్టపోడు కదా. అంటే మన ప్రొడ్యూసర్లు హీరోయిజం వైపు ఎక్కువ పరిగెడుతుంటారు. అదే వేరే లాంగ్వేజ్లో వాళ్ళు ఇప్పుడు సపోజ్ మీరు మొన్న రిలీజ్ చేసిన వాలాటు తీసుకోండి, ఆ సినిమా మినిమం బడ్జెట్లో అంటే వాళ్ళు సబ్జెక్టుని ఎక్కువ నమ్ముకొని సినిమాలు తీస్తున్నారు, మన వాళ్ళు హీరోయిజాన్ని నమ్ముకుంటున్నారు అనేది మెయిన్ కంప్లైంట్. మీరు చెప్పింది పర్ఫెక్ట్లీ ట్రూ అండి. అది మలయాళం ఇండస్ట్రీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. వాళ్ళ నెంబర్ ఆఫ్ మూవీస్ ఈవెన్ తమిళ ఇండస్ట్రీ హీరోలు లేకుండా చిన్న సినిమాలు పెద్ద సక్సెస్లు చేశారు, హీరోలు ఉన్న సినిమాలు కూడా పెద్ద సక్సెస్లు చేశారు. యూ టేక్ దృశ్యం అండ్ మూవీస్ లైక్ దాట్, అవి హీరో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ కావు. అలాంటి చాలా సినిమాలు ఉన్నాయి మలయాళంలో. ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది కూడా ఇక్కడ ఇంకా అది కమర్షియల్ హీరోలు అయినా కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ వచ్చినప్పుడు వాళ్ళు చేంజ్ అవుతున్నారు. అవును, ప్రొడ్యూసర్కి తగ్గట్టు సబ్జెక్టు తగ్గట్టు వాళ్ళు మోల్డ్ అవుతున్నారు హీరోలు. మన దగ్గర అలా అవటం లేదు. మేబీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవ్వచ్చు అని కోరుకుంటున్నానండి. చేస్తే మంచిదే అందరికీ, ఎవ్రీవన్